కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నాటకానికి తెరలేపింది. ఎన్డీఎస్ఏ చెప్పినట్టు చేస్తామని ఏడాదిన్నర పాటు సాగదీసింది. తీరా రిపోర్ట్ వచ్చి నెల రోజులు గడిచినా ముందడుగు వేయడం లేదు. తాజాగా నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ ఎదురు తిరిగింది. పరీక్షలు చేయకుండానే నివేదిక ఎలా సిద్ధం చేస్తారంటూ ఎన్డీఎస్ఏ గాలి తీసింది. రిపోర్ట్ విశ్వసనీయత కోల్పోవడంతో దిక్కు తోచని పరిస్థితిలో పడిన ప్రభుత్వం కొత్త డ్రామా మొదలుపెట్టింది. పునరుద్ధరణ కోసమంటూ మరో కమిటీ వేసేందుకు సిద్ధమైంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిటీల మీద కమిటీలు వేసి కాంగ్రెస్ సర్కార్ కాలయాపన చేస్తోంది. ఏడాదిన్నరగా స్వార్థ రాజకీయాలే తప్ప ప్రజా శ్రేయస్సును పట్టించుకున్న పాపాన పోలేదు. ఎన్డీఎస్ఏ నివేదిక వచ్చిన తర్వాతనే మేడిగడ్డ పునరుద్ధరణపై ఆలోచిస్తామని, వాళ్లు సూచించినట్టే మరమ్మతులు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. గత 2 సీజన్లలో నీటిని ఎత్తిపోయకుండా లక్షలాది ఎకరాల్లో పంటలను ఎండబెట్టారు. మరోవైపు దిగువన ఆంధ్రప్రదేశ్, ఎగువన ఢిల్లీ ప్రభుత్వం గోదావరి జలాలపై కుట్రలు పన్నుతుంటే వాటికి ఆజ్యం పోసేలా ప్రాణహిత జలాలను కిందకి వదులుతున్నారు. వానాకాలం మొదలు కావడంతో మరో సంవత్సరం కూడా మేడిగడ్డ పునరుద్ధరణ అనుమానమేనని తెలుస్తోంది. ఎట్టకేలకు గత నెల 24న ఎన్డీఎస్ఏ తుది నివేదిక ఇచ్చింది. అది ప్రభుత్వానికి చేరి నెల దాటింది. ఏడాదిన్నర పాటు శోధించిన కేంద్ర సంస్థ ఏం జరిగిందో చెప్పింది, కానీ ఏం చెయ్యాలో చెప్పిందా? చెప్తే కాంగ్రెస్ ప్రభుత్వం తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంది? అసలు మేడిగడ్డపై ఎలా ముందుకు పోవాలనే దానిపై సర్కార్కు ఓ దిశానిర్దేశం ఉందా? ఎన్డీఎస్ఏకైనా స్పష్టత ఉందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక మేడిపండు చందంగా ఉంది. ఇదంతా ఏడాదిన్నర పాటు కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో రేవంత్ సర్కార్లు ఆడుతున్న హైడ్రామాలేనని తేలిపోయింది. అటు పునరుద్ధరణకు ఏం చెయ్యాలో మీరే చెప్పండంటూ ఎల్ఎన్టీ బంతిని సర్కార్ కోర్టులోకి నెట్టింది. దీంతో ఏం చెయ్యాలో పాలుపోక, ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక రేవంత్ ప్రభుత్వం సెకండ్ హాఫ్ డ్రామాకు తెరలేపింది. పునరుద్ధరణ కోసమంటూ మరో కమిటీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. ఆ ప్రతిపాదనలకు రేపో మాపో గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. మేడిగడ్డపై కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ ఏబీ పాండ్యా నేతృత్వంలో 7 సభ్యుల కమిటీని వేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. హడావిడి కమిటీ కావడంతో ఆహ్వానిత సభ్యులంటూ మరో 2 ఖాళీలను పెట్టింది. దీంతో మేడిగడ్డపై ఇప్పటి వరకు కమిటీల సంఖ్య 4కు చేరినట్టు తెలుస్తోంది. ఇందులో ఎన్డీఎస్ఏ 1 కాగా, జస్టిస్ ఘోష్ కమిటీ విచారణ ఓవైపు కొనసాగుతూనే ఉంది. మరోవైపు కొంతకాలం కిందట ప్రభుత్వం నీటిపారుదల శాఖ ఈఎన్సీ నేతృత్వంలో ఒక కమిటీని వేసింది. అయితే ఆ కమిటీ విచారణ చేసి చేపట్టిన గ్రౌండింగ్ పనడం వల్లనే అక్కడ సాంకేతికంగా ఇబ్బంది కలిగిందని, అందుకే తాము పునరుద్ధరణ చర్యలపై ఏం తేల్చలేకపోతున్నామంటూ ఎన్డీఎస్ఏ ఓ సాకు వెతుకుంది. ఇలా రేవంత్ సర్కార్ మేడిగడ్డ పునరుద్ధరణ చేపట్టకుండా కమిటీలతో కాలయాపన చేసి రాజకీయంగా పబ్బం గడుపుతోంది. నిన్నటిదాకా ఎన్డీఎస్ఏను అడ్డం పెట్టుకుని మేడిగడ్డపై రాజకీయం నడిపిన కాంగ్రెస్ పెద్దలకు ఇప్పుడు ఎన్డీఎస్ఏ ఇచ్చిన తుది నివేదిక డొల్లా అని తేరడంతో ఏమీ తోచడం లేదు. ఇదే సమయంలో ఎల్ఎన్టీ కూడా లేఖ రూపంలో బాంబు పేల్చింది. నివేదికలో ఏముంది? కనీసం టెస్టులు చేయకుండానే నిర్మాణ నాణ్యత లోపాలు ఉన్నాయని ఎలా తేలుస్తారని సూటిగా ప్రశ్నించడంతో సర్కారుకు దిమ్మ తిరిగిపోయింది. ముఖ్యంగా ఇన్నాళ్లు ఆ నివేదిక ఆధారంగానే మేడిగడ్డను పునరుద్ధరిస్తామంటూ చెప్తూ వచ్చిన ప్రభుత్వానికి అసలు ఆ దిశగా కార్యాచరణ లేకపోవడంతో గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. బరాజు పునరుద్ధరణకు మేమేం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎంత పరిమాణంలో చేయాలనే రోడ్ మ్యాప్ ఇవ్వాలంటూ ఎల్ఎన్టీ సంస్థ బంతిని ప్రభుత్వ కోర్టులోకి నెట్టేసింది. దాంతో తామేదో రాజకీయంగా కాలయాపన చేయాలనుకుంటే చివరికి అది తమ మెడకే చుట్టుకుంటుందని ఆందోళన చెందిన ప్రభుత్వం హడావిడిగా మరో కమిటీని తెరపైకి తెచ్చింది. అసలు ఎన్డీఎస్ఏ తేల్చిందేంటి? ఇప్పుడు ఈ కొత్త కమిటీ తేల్చేదేమిటి? ఇన్నాళ్ళు రైతులకు నీళ్లివ్వకుండా పోలవరానికి ప్రాణహిత పరుగులపై ప్రేక్షపాత్ర పోషిస్తారని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఇదే అదునుగా చంద్రబాబు, మోదీ ప్రభుత్వాలు గోదావరి జలాలను తన్నుకుపోతున్న రేవంత్ సర్కార్ తెలంగాణకు జరుగుతున్న చారిత్రక అన్యాయాన్ని నిలువరించడం లేదు. తాజాగా ప్రభుత్వం వేస్తున్న కమిటీ మేడిగడ్డ పర్యటనంటూ
మళ్లీ హడావుడి మొదలుపెట్టడం, విచారణల పేరిట నోటీసులు ఇవ్వడం, జలసౌదాలో భేటీలు, నివేదిక, ఇలా మేడిగడ్డ నుంచి నేటినెత్తకుండా రేవంత్ సర్కార్ ఇంకెంత కాలయాపన చేయనుందో కాలమే సమాధానం చెప్పాలి.